మీకు ఎవరైనా బ్రదర్స్ ఉన్నారా? సుందరం వాళ్ళ పిల్లలు కదా, పిల్లలు కదా, పేరు ఉంది సేను పుట్టకేసుకుంటున్నా మా మామ మా మామ పుట్టకేసుకుంటే మన చదివిన తర్వాత సేను పుట్టకేసుకోవాలి, మీరు వేసుకోవాలా, మీరు బయటకు వెళ్ళిపోవాలని ఆయన కేసు వేసినాను. సరే మీ పొలం మీకు ఇస్తానని ఆయన తీసుకెళ్తే నాకు ఇంకా ఉంది వేసుకునేదని సరే అన్నారు. ఆయనకి అంటే మీరు యాడ్ చేశారు. ఆయన కేసు వేసిన చేయాలని కేసు వేసినాను. ఆర్డర్ వచ్చిందా? ఎందుకంటే కోర్టులో డీటెయిల్ కూడా ఉంది ఇక్కడ రాసింది. ఆర్డర్ వచ్చింది ఎప్పుడమ్మా? 27/5/2020 వచ్చింది. అప్పుడు ఏంటండి, కోడ్ ఈక్వల్ చేసి కింద చేశారు. వచ్చిన ఆయన వచ్చి చిన్న సవాల్ కొట్టాడు కాదమ్మా, ఇప్పుడు ఏదైనా చేసినప్పుడు రిజాల్వ్ చేయడానికే కదా. ఎందుకు అలా మాట్లాడతారు మీరు? ఏం చెప్తున్నారు? అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఇట్స్ నాట్ గుడ్ బిహేవియర్. మీరు అలా అంటే నాకేం అర్థమవుతుంది? అక్కడైతే నేను సంథింగ్ విషయం ఈరోజు మీరు పేపర్లో ఏర్పడితే డ్రాయింగ్స్ పెట్టినారు. అది నిజమో కాదో తెలియాలి. ఫస్ట్ తెలిస్తేనే కదా తెలుస్తుంది. మీరు ఇలా బిహేవ్ చేస్తుంటే నిజం కాదేమో అనిపిస్తుంది. లేదమ్మా, మీ మీద ఎన్వర్ కేసు పెట్టాల్సి వస్తుంది. ఇది పద్ధతి కాదు ఇలా మాట్లాడే. ఇక్కడ వచ్చింది, ఇంత దూరం వచ్చింది, మీ పని చూడడానికి వస్తే మీరేం ఇలా మాట్లాడుతున్నారు? పద్ధతి ఉందండి. అక్కడికి వెళ్ళిపోయారు అప్రూవ్ అని చెప్పి ఎండ్ ఆఫ్ ద డే అది కరెక్ట్ కాదని చెప్పి అంటే కన్సిడరేషన్లో తీసుకోలేమని కోర్టు చెప్పింది. అమౌంట్ ఇవన్నీ అమౌంట్ కూడా ఇచ్చినాము వాళ్ళకి. మళ్ళీ ఊరు పోయింది సార్, వర్క్ చేస్తే నాకు ఖర్చు కావాలంటే ఇచ్చినాము ఏం లేదు. ఇంటికి వచ్చినప్పుడు చెప్పేవాళ్ళు. ఎందుకంటే రోజు 10 రోజులు తిరిగేదానే కాబట్టి నాకు ఈ వాళ్ళకి తెలుసు నేను వస్తున్నాను ఆటోమేటిక్గా ఏమైనా జరుగుతుందని. ఇంటికి వచ్చినప్పుడు అడిగేవాళ్ళు. అంటే వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడే చేసేవాళ్ళు సార్. మేము ఆఫీస్కి వచ్చినప్పుడే వాళ్ళు చేసేవాళ్ళు. ఊరు కదా సార్, మాకు ఇంటికి వచ్చేటప్పుడే వాళ్ళు చేసేవాళ్ళు. దాంతో పాటు నేను ఇప్పుడు ఆధారాలు ఏమున్నాయని నన్ను కరెక్ట్గా అడిగినప్పుడు నేను చెప్పడానికి నేను చెప్తున్నాను సార్. అంటే అదే దాని నుంచి మన దగ్గర ఏం ఆధారాలు సార్. వాళ్ళు డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చినాము. ఎంత ఇచ్చారమ్మా? 1 లక్ష రూపాయలు ఇచ్చినాము. 1 లాక్ ఇచ్చారు. 1 లాక్ ఇచ్చినాము. 1 లాక్ కూడా డబ్బులు ఇచ్చారు. ఇచ్చినాము. ఫోన్పే లేదు. ఫోన్పే లేదు. అమౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏమి ఏం చేయలేదు. చేతికి ఇచ్చినాము. మామూలుగా వాళ్ళు మెసేజ్ మా సార్కి మాకి అందరు కావాలంటే అందరు కలిపి ఇచ్చినాము. మళ్ళీ అటు వచ్చేసి నేను ఇచ్చి 3 నెలలు అయింది, అయిపోయిన తర్వాత మళ్ళీ మన నుంచి ఇంకో పోయేది. మీరు ఒక రైతు మా వద్దకు రండి, నీకు ఇయర్స్ వేసి ఇస్తాను, మీది ఎటువంటి పాపం అయితే లేదు, మీది అంతా నీటిగా ఉంది, ఆస్తి అయితే మీరే పాపటి, మీరు ఏం
నీకు నేను చేసిస్తాను నువ్వు నా వద్దు అని ముగ్గురు టార్చరింగ్ పెడుతున్నారు సార్. ముగ్గురు కూడా ముగ్గురు పెడుతున్నా పెడతాను. సరే నేను అదే చెప్తాను. ఇంకొకటి ప్రాపర్టీకి వస్తే నాకు ఇంకొకటి సార్ నాకు వీళ్ళకి చెప్పినందుకు కూడా వీళ్ళు ఏమన్నారంటే నువ్వు ఇట్లా నువ్వు పేరు చెప్పినావు కాబట్టి నువ్వు మా ఇంటిని చెప్పినావు కాబట్టి నీకు రేపు నుంచి నీకు నెక్స్ట్ వేరే శీలం అనేది నీకు చూపిస్తాము. పేరు తెచ్చినావు కాబట్టి మా పేర్లు నీకు వేరే శీలం అనేది నీకు చూపిస్తాము. నీ కాబట్టి నీది కాదంతట మేము చేస్తాము, నీకు చూసుకుంటాము అని కూడా చెప్తున్నారు అని నన్ను బెదపడిస్తున్నారు సార్. నాకు వాళ్ళ నుంచి పానా అని చూసాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాను సార్. నాకు వాళ్ళ నుంచి పానా అనేది నాకు కాపాడండి సార్. అయితే చెప్తానమ్మా సార్ రోజు చెప్పాను 100%. చెప్పాక దాన్ని బెదిరిస్తున్నారు సార్. నువ్వు ఇట్లా చెప్పినావు బేట్ పెట్టినావు కాబట్టి నీకు తగిన పని మేము చేస్తాం, మేము ఏం చేయాలో అది చేస్తాము అని చెప్పినాం సార్. అది ఏమైనా ఉందా? ఏమైనా ప్రూఫ్ ఉందా? లేదా మాటలతోనే చెప్పినాను మాటతోనే చెప్పారు. చెప్పినాను. మన ఆఫీస్లో రికార్డింగ్స్ ఎక్కడ చెప్పారు మరి? అక్కడ బయట రోడ్డు మీద పోతుంది సార్. నేను నడుచుకుంటా పోతుంటే వాళ్ళు బండి వేసుకొని చెప్పినాను సార్. ఆఫీస్లో కాదు, కాదు. ఆఫీస్లో అన్ని సీసీ కెమెరా ఉంటాయి. డబ్బులు ఇచ్చాను అన్నారు, ఎక్కడ ఇచ్చారు మీరు? డబ్బులు అయితే కూడా బయట ఇచ్చినా సార్. డబ్బులు కూడా బయట ఇచ్చినా సార్. అంటే ఒక ఆఫీసర్గా అంటే మీకే తెలుసు 2011 నుండి కోర్టులో పని అంటే వీటి కోసం మీరు తిరిగారు కదా, ఆస్తి కోసం తిరిగారా? తిరిగినాం సార్. నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేశారా? చేసినాం. జడ్జి గారు ఎలా ఫైనలైజ్ చేశారు? వాళ్ళు ఎందుకు ఫైనలైజ్ చేయలేదు, మీరు ఎందుకు చేశారు? ఎందుకంటే మీరు ఏదైనా ప్రూఫ్ చూపించారు అంతే కదా. అంటే మామూలుగా చెప్తున్నా, ఇప్పుడు మీరు మీ ఆఫీస్లో అంటే ఏదైనా చిన్నది ఉంటే నేను అప్పటికి నేను రాయినని అనట్లేదు. నేను ఇప్పుడు మీరు ఏమైతే చెప్పారో అంతా నేను కలుపుకుంటాను, నేను ఇప్పుడు చెప్తాను. అలానే మీరు ఏదైనా చిన్న ఆధారాలు చూపిస్తే అవి కూడా నాకు యాడెడ్ ఫిగర్ చెప్తాను. నాకు తెలియదు సార్. నాకు సరే ఓకే. ఇది కాకుండా మీరు ఏదైనా విషయాలు ఉంటే చెప్పండి. నాకు తెలియని విషయము నా బాధ నేను చెప్తున్నాను సార్. సరే, మీరు 2011 మీరు కోర్టుకి వెళ్ళారు, అవును సార్. సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు వెళ్ళారు. 368 వెళ్తే 2023 ఫైనల్ అయింది. ఫైనల్ అయిన తర్వాత అప్పుడున్న తహసీల్దార్ గారు కూడా 2021 జనవరిలోని జేసీ గారికి రాశారు. ఏమని రాశారు? కోర్టులో ఏమైతే అది 2024 జనవరిలో కూడా రాశారు. ఏమని రాశారు? కోర్టు ఆర్డర్స్ ఫైనల్గా ఇచ్చింది. వాళ్ళు వచ్చారు, కోర్టులో హియరింగ్ అయ్యింది. మీరంతా డీటెయిల్గా ఇప్పుడు మీకు అంతా క్లియర్గా చెప్పాను కదా. మొత్తం ఎవరు సవారీ అనే ఆయనకి అంటే మీరు కోర్టు చెప్పింది ఏంటంటే సీనియర్ సివిల్ జడ్జి కోర్టుని జడ్జి గారు చెప్పింది ఏంటంటే ఇల్లమ్మ అనే వాళ్ళు మేము కన్సిడర్ చేయలేము మీరు నెంబర్ ఆఫ్ రీజన్స్. అంటే మీరు అక్కడ దుబ్బాడ వెళ్ళారు, అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఆ కృష్ణ అనే పేరు మీద మీరు ప్రూఫ్లు చూపిస్తున్నారు. అక్కడ ఆయన మీరు గురువుగా పనిచేశారు. గురువుగా పనిచేసినప్పుడు ఆ ప్రూఫ్లు ఉన్నాయి. ఈవెన్ మీరు రేషన్ అవి తీసుకుంటున్నారు కదా, జీ కృష్ణ అనే పేరు మీద మీరు తీసుకుంటున్నారు. దాని తర్వాత మీరు 2008లో ఆయన చనిపోయారు. 2008 15 చనిపోతే మీరు వేరే డేట్లో చూపిస్తున్నారు. అది ఇక్కడ మన తమిళ దాంట్లో చూపిస్తుంది. అదంతా కోర్టులో కన్సిడర్ చేయలేదు. చేయకపోగా ఏం కన్సిడర్ చేసిందంటే ఈవిడ రాములమ్మ అండ్ మీరు ఏంటంటే వీటికి వెళ్ళారు కదా, మీరు డిఎన్ఏ టెస్ట్కి ఈవిడ వెళ్ళారు. ఈవిడైనా వీళ్ళందరూ వెళ్ళారు. మీరు వెళ్ళలేదు. సో దానికి కూడా లేకపోవడం వల్ల మేము ఏది కన్సిడరేషన్లో తీసుకోలేమని కోర్టు చెప్తున్నారు. నేను చెప్పింది కాదు. దాని తర్వాత కోర్టులోనే ఏమని ఇచ్చిందంటే ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చింది 2023లో. ఏమని ఇచ్చిందంటే ఏదైతే మనకు సర్వే నెంబర్ 95/94/A 116/1 ఈ మూడింటిలోని 95లోని 4 ఎకరాల 65 సెంట్లు ఉంటే దానిలోని 40కి 4 ఈక్వల్ పార్ట్స్ చూసి ఒకటి 5 సెంట్ల కింద అలా అంటే కొంచెం వేరియేషన్స్లో ఇచ్చింది. అండ్ అలానే 94/7 3 ఎకరాల 50 సెంట్లలో ఒకటి అరౌండ్ 0.8 అలా చేసి అండ్ 160/1లో 24 సెంట్లు అంటే మొత్తం 1 ఎకరం ఉంటే 40కి 24 అలాగా కోర్టు ఫైనలైజ్ చేసి మనకి ఇస్తే మనం రిజెక్ట్ చేయడానికి అవ్వలేదు. ఇప్పుడు ఈయన కాదు, ముందున్న తహసీల్దార్ గారే మనకు 2024 లీవ్ ఇచ్చిన రిపోర్ట్, నేను ఇచ్చిన రిపోర్ట్ కూడా కాదు. మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏమని ఇచ్చారు? ఆయన ఆల్రెడీ తహసీల్దార్ గారు గౌరవ కలెక్టర్ గారికి ఆల్రెడీ జేసీ గారికి అంతే రాసి కలెక్టర్ గారికి రాసి ఇంకో ఇలా జరిగింది, కోర్టు ఇలా వచ్చిందని చెప్పారు. బట్ ఇక్కడ మీరు ఆల్రెడీ కోర్టుకు కూడా వెళ్ళారు. ఇప్పుడు 2021
2021లోనే మీరు హైకోర్టు 2023లోనే మీరు ఐఏ నెంబర్ ఆఫ్ 90/2023లో మీరు కూడా కోర్టు ఢిల్లీలో లేకపోతే విజయవాడ కూడా కోర్టు మీరు ఆర్డర్ వెళ్ళారు దాని మీద ఏం డైరెక్షన్ లేదు. డైరెక్షన్ లేకపోవడం వల్ల నేను ఇంప్లిమెంట్ చేస్తాను. కాకపోతే ఇది ప్రాబ్లం ఏమి వచ్చిందంటే చేయకపోవడానికి తహసీల్దార్ చేయడానికి లేదు. ఇక్కడే మీరు ఒకసారి మీరు ఆర్డర్స్ చూసుకుంటే ఇక్కడ తహసీల్దార్ గారు రాశారు, అప్పుడున్న తహసీల్దార్ ఈయన కూడా కాదు, పాత తహసీల్దార్ గారు ఏమని రాశారు, ఇక్కడ ఎక్స్టెండ్ అదంతా రాసి లేకపోతే విలేజ్ ఆఫ్ కోర్టుమెంట్ మండల్ ఆన్లైన్ ఎంట్రీస్ అండ్ వెబ్లాండ్ అడంగల్ క్యాన్ యూ గ్రాంట్ పర్మిషన్ ఫర్ సిమాటో కరెక్షన్స్. అంటే ఏంటంటే నేను చేయడానికి అంటే హైరార్కీ ఉంటుంది, తహసీల్దార్ గారు, ఆర్డీఓ అండ్ జేసీ గారు కొంతమందికి కొన్ని రైట్స్ ఉన్నాయి. సో అందులోని సుమోటో కరెక్షన్స్ అనేది మనకు 2023లోని తహసీల్దార్ తీసేసి జేసీ గారికి పెట్టడం వల్ల 2024లోనే అది జేసీ గారికి పెట్టడం తహసీల్దార్ గారు అఫీషియల్ రిపోర్ట్ ఇచ్చారు. సుమోటో కరెక్షన్స్కి ఇవ్వడం అని చెప్పి ఇచ్చారు. అది ఇప్పుడు 2024 జనవరి లాస్ట్ ఇయర్ జనవరి దాని తర్వాత ఎలక్షన్స్ వాటి వల్ల ఆగుంటుంది. ఆల్రెడీ జయన్న అనే తహసీల్దార్ గారు ఆల్రెడీ రాశారు. రాయడం వల్ల మళ్ళీ ఇది కొంచెం పెండింగ్ వచ్చింది. సో అంటే సబ్జెక్ట్ అదే అండి. బేసిక్గా అయితే కోర్టు నుండి ఆల్రెడీ అడిగిన తర్వాత ఆల్రెడీ తహసీల్దార్ గారు పంపించడం జరిగింది. సో దీంట్లోనే కొన్ని కరెక్షన్స్ కావాలని చెప్పి అక్కడ నుండి రిటైర్మెంట్ పంపించారు. అంటే కోర్టు ఆర్డర్స్ మిస్ అయింది, అంటే రిపోర్ట్ పంపించారు. నేను జడ్జిమెంట్ ఈవెన్ తహసీల్దార్ గారి దగ్గర కూడా లేకపోవడం వల్ల మళ్ళీ సర్వే చేయగలరు. ఈలోపు ఏమైందంటే ఆయన సుధాకర్ అనే వ్యక్తి కూడా మాకు ఎవ్రీ గ్రీవియన్స్లో ఆయన ఇస్తున్నారు. ఎవ్రీ గ్రీవియన్స్లో మాకు వచ్చి అప్లై చేస్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే మనం ఈ రిపోర్ట్ అంతా పరిశీలిస్తామో ఇది నేను ఇక్కడ కలెక్టర్ గారు కూడా పెట్టడం జరిగింది. అడ్రస్ తీసుకొని మనకు అంటే ఇలాగా మిస్బిహేవ్ చేశారు ఇదంతా అని రాసుకొచ్చాను. సో నేను ఏదైనా అడిగాము, మీరు చెప్పారు, మీరు పేరు చెప్తారు, వాళ్ళు మీరు పేరు చెప్పారు. బట్ ఏదైనా అంటే ఏదైతే ఇక్కడ చెప్పారో అది మేము కరెక్ట్గా సబ్మిట్ చేయడం జరుగుతుంది. వ్యక్తిగా ఏంటంటే తహసీల్దార్ ఆఫీస్ నుండి మనకు అంతే క్యాంప్స్ అయితే ఉన్నాయండి. అయితే అవుట్ సైడ్ ద ప్రెమిసెస్లోనే మాట్లాడాము అనేసి చెప్పారు. సో ప్రస్తుతానికైతే ఎలక్ట్రిక్ బిల్స్ అయితే దొరకట్లేదు. బట్ స్టిల్ అవి ఏమైతే ఇచ్చారో అవి మేము కలెక్టర్ సబ్మిట్ చేయడం జరుగుతుంది.